నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్‌తో వెళ్తున్నారు అనే వార్త వినిపిస్తుంది. దానికి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ తోడైంది సార్. ఏంటంటే నిన్న జరిగిన తిరుపతి ఇన్సిడెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు పోలీసు వ్యవస్థని తప్పుపట్టారు. సో అంటే హోంమంత్రి అనితని తప్పించి నాగేంద్ర బాబుని తీసుకురావాలి అనే దిశగా ఈయన ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతుంది సార్. దీని గురించి మీరేం మాట్లాడతారు? యాహ్! ఒక వార్త అయితే నేను చదివాను. వైరల్ అవుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాటజీతో వెళ్తున్నాడు గత కొంతకాలం నుంచి. హుహు. ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా ఉన్న మహిళా మంత్రి, దళిత మంత్రి అనిత మీద ఆయన విమర్శలు చేయడం చూసాము. పోలీసు శాఖ మీద కూడా ఆయన వీలైనప్పుడంతా విమర్శలు చేస్తూనే అవును ఉన్నాడు. సార్. మామూలుగా అయితే శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ అనేది చంద్రబాబు దగ్గరుంది. లా అండ్ ఆర్డర్ వేరు, హోంశాఖ వేరు. హోంశాఖ అనేది పోలీసుల సంబంధించి శాఖ అయితే, శాంతి భద్రతలు అనేది సపరేట్ శాఖ అది. హ్మ్. చాలామందికి తెలియక 2 హోంశాఖ అనుకుంటారు. హ్మ్. పవన్ కళ్యాణ్ కూడా అలాగే మాట్లాడతాడు. హోంశాఖ శాంతి భద్రతల ఇష్యూ అయితే కూడా హోంశాఖ అవును సార్. ఇష్యూ అన్నట్టుగా మాట్లాడతాడు. సో, అనిత పేరు పెట్టి కూడా ఆయన మాట్లాడాడు గతంలో. అంటే హోంశాఖ ఈమె చూసుకోకపోతే నేను తీసుకుంటాను హ్మ్. అని కూడా బెదిరించాడు. అంటే ఆయనకి ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్‌కి హోమ్ ఇస్తే బావుంటదనేది జనసేన వాళ్ళు కూడా అనుకున్నారు. హోమ్ అంటే పవర్‌ఫుల్‌గా ఉంటది. పవన్ కళ్యాణ్‌కి ఒక చాలామందికేందంటే హోమ్ అంటే పవర్‌ఫుల్‌గా ఉంటది. హ్మ్. అంటే అధికారం అంటేనే మనకు పోలీసులే అధికారం. ఎందుకంటే మన పబ్లిక్‌కి కనబడేది పోలీసుల హ్మ్. వైలెన్సు, పోలీసులు ఇదే గదా! అవును సార్. అందువల్ల ఎవరైనా ఇదంటే పోలీసులు ప్రయోగించడం, అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఏందంటే గతంలో గూడా వైసీపీ మీద రకరకాల నాయకుల మీద వాడిని కడ్రాయర్‌తో తిప్పుతా, ఇతన్ని వీధుల్లో నడిపించి తీసుకెళ్తా ఇవన్నీ చెప్పాడు. హ్మ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ కామనే. అధికారంలో ఉన్నప్పుడు అలాంటివి చేయడం కష్టం. ఎందుకంటే లీగల్‌గా కోర్టు రేపు అలో చేయదు అవన్నీ. ఆ మధ్య హ్మ్. రైతుకు బేడీలేస్తేనే కోర్టు సీరియస్‌గా మందలించింది. హ్మ్. యాక్చువల్‌గా ఏందంటే ఒక అరెస్ట్‌కి ప్రతిదానికి ఒక విధి విధానాలుంటాయి. పోలీసులకు గూడా చట్టం వర్తిస్తది. వాళ్ళ పోలీస్ యాక్ట్ ఉంటది. సో, వాళ్ళు ప్రతిదాన్ని ప్రొసీజర్‌ని ఫాలో అవ్వాలి. అంటే అరెస్ట్ ఎలా జేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య విమెన్‌ని ఆహ్, ఈవెనింగ్ 6 తర్వాత పోయి అరెస్ట్ చేయకూడదు అన్న హ్మ్. దీన్ని ఉల్లంఘించి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే గంట సేపు నిలబెట్టి ఎస్పీని క్లాస్ పీకారు జడ్జి గారు. ఓహ్! ఆహ్, హ్మ్. చాలా సీరియస్‌గా. ఆ వీడియో వైరల్ గూడా అయింది. ఈ మధ్య హ్మ్. కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా వీడియో లైవ్‌లో వస్తున్నాయి. హ్మ్. సో, అట్లా ఉంటదనమాట. ప్రొసీజర్‌ని ఫాలో గాకపోతే పోలీసులకి కోర్టులు వాయిస్తాయి. వాళ్ళకి సస్పెన్షన్‌లు ఇవన్నీ గూడా పనిష్మెంట్‌లన్నీ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ అవన్నీ ఆయనకి తెలీదనేం కాదు. కాకపోతే ఏందంటే జనంలో ఉత్సాహం నింపాలి, ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపాలని మాట్లాడతాడు. ఇప్పుడుకి ఆయనకేందంటే తను ఎప్పుడు ఎవరి మీదైతే కక్ష తీర్చుకుందాం ఇవన్నీ పవన్ కళ్యాణ్‌కి ఉంటాయి గదా! వాళ్ళ మీద కక్ష తీర్చుకోవట్లేదు చంద్రబాబు ప్రభుత్వం. హ్మ్. ఈ అసంతృప్తి పవన్ కళ్యాణ్‌లో ఉంది. అనితని అనడంలో గూడా కాంటెక్స్ట్ ఏంటి? చాలామంది వైసీపీ వాళ్ళ మీద మీరేమి పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు. మీరు కులాన్ని చూస్తున్నారా? భయపడుతున్నారా? ఎందుకు చేయట్లేదు అనేది ఆయన ప్రశ్న. వైసీపీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది. కాకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే పవర్ కొత్త. పవర్‌ని ఎలా ఉపయోగించుకోవాలి? దీనివల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటి? షార్ట్ టర్మ్ రిపర్కషన్స్ ఏంటి? లాంగ్ టర్మ్ ఏంటి? ఇవన్నీ చంద్రబాబుకి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్. అవును సార్. ఆయనెప్పుడు 70స్‌లో లేట్ 70స్ నుంచి మంత్రిగా ఉన్నాడు. హ్మ్. సినిమాటోగ్రఫీ మంత్రిగా, తర్వాత సీఎం అయ్యాడు. ప్రతిపక్షంలో వెరీ సీనియర్ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి. సీనియర్ పొలిటీషియన్ ఆయన. ఆయన అనేక వేలాది సంఘటనలు చూసుంటాడు, వినుంటాడు. అన్నీ దేశవ్యాప్తంగా ఆయనకి అండర్‌స్టాండింగ్ ఉంటది. కాబట్టి ఆయన ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు అవన్నీ ఆయనకి మైండ్‌లో ఉంటాయి కాబట్టి, ఆ నిర్ణయం తీసుకోవాలా లేదా అనేది. చాలా సార్లు ఏం చేస్తారంటే ఇలాంటోళ్ళు నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బంది అయినప్పుడు పోస్ట్‌పోన్ చేస్తుంటారు. పోస్ట్‌పోన్ చేస్తే ఆ సమస్య దాని పాటికి అది సర్దుమణుగు. మనకి ఈ విషయంలో పివి నరసింహారావు ఎక్స్‌పర్ట్ అనమాట. దేన్నైనా ఆయన పోస్ట్‌పోన్ హ్మ్. చేస్తుంటాడని సామెత ఉంది. కానీ ఆయన దేన్నైనా చేయడు. పోస్ట్‌పోన్ చేయాలనుకున్నవే చేస్తాడాయన. అదే. ఆయన హ్మ్. బయోగ్రఫీ నేను ఈ మధ్య చదివాను. హ్మ్. వినయ్ సీతపతి రాసిన 'ఆఫ్‌లయన్' అనేసి. 'ఆఫ్‌లయన్' అంటే నరసింహుడు. తెలుగులో గూడా వచ్చింది. అందులో వండర్‌ఫుల్‌గా ఆయన పని విధానం మీద మనకి చాలా హ్మ్. విషయాలు తెలుస్తాయి. హ్మ్.
కానీ చంద్రబాబు కూడా అలాగే ఉంటుంది. ఆయన కూడా గతంలో అనేకం చెప్పుంటాడు కానీ అధికారంలోకి వచ్చినాక అనేక అంశాలు చూసుకోవాలి. కోర్టులుంటాయి, వ్యవస్థలుంటాయి. చూసుకొని వెళ్ళాలి. అది చంద్రబాబుకి ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ మెచ్యూరిటీ ఉంటది. పవన్ కళ్యాణ్‌కో, లోకేష్‌కో అది ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు యంగ్ బ్లడ్ రివెంజ్ మోడ్‌లో ఉండాలి అనుకుంటారు. అలాగా జరగలేదన్న అసంతృప్తి ఉందనేది నంబర్ 1 అండి. అవును సార్. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గురించి వస్తున్న వార్త ఏందంటే, ఆయనకు ఒక హిడెన్ అజెండా ఉంది పవన్ కళ్యాణ్‌కి. అదేందంటే హోంశాఖని తన అన్న నాగబాబుకి ఇప్పించాలి అనేది. కానీ అది అడిగితే ఇచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి ఆమె మీద విమర్శలు పెట్టి హోంశాఖ బాలేదు, ఆమె ఆర్గనైజ్ చేయలేకపోతుంది, కంట్రోల్ చేయలేకపోతుంది అని ఆమె మీద విమర్శలు పెట్టి ఆమెని పక్కకు తప్పించి ఆ శాఖని నాగబాబుకి ఇప్పించాలి అని ఒక అజెండా పవన్ కళ్యాణ్కి ఉందేమో. ఉందా లేదో మనకు తెలియదు కదా, ఆయన మైండ్లో ఏముందో. కానీ జనం అంటున్నది ఎందుకు అంటున్నారంటే ఆయన బిహేవియర్ని అనలైజ్ చేస్తే ప్రతి చోట ఆయన పోలీసుల మీద నిందలు వేస్తూ ఉండడం కనబడుతుంది. ఇప్పుడు తిరుమలకి వెళ్ళాడు, తిరుమలలో పరిశీలించాడు. తిరుమలలో ఎవరో ఇప్పుడు జనం చెప్తారు 10 మంది కూడా పోలీసులు వేస్తారని, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తారు. నువ్వేం చేయాలి, పోలీసుల వైపు నుంచి ఇటు అడ్మినిస్ట్రేషన్ నుంచి నివేదికలు తెప్పించుకోవాలి. ఆ పని ఆల్రెడీ చంద్రబాబు చేస్తున్నారు. చంద్రబాబు ఏం చేశాడు, అందరితో దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడారు, ఈఓతో కూర్చున్నారు, చైర్మన్తో కూర్చున్నారు, నివేదిక కూడా తెప్పించుకున్నారు. నివేదిక తెప్పించుకొని వాళ్ళు ఇదేమన్నా చూశారు, ఈయన భక్తులతో మాట్లాడారు. అంటే సమగ్రంగా దాంట్లో ఈ ఇష్యూలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరితో చంద్రబాబు మాట్లాడు. దట్ ఈస్ ద హోలిస్టిక్ పర్స్పెక్టివ్ ఎవరైనా చేయాల్సింది. ఎందుకంటే ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది కొట్టిన పిండి చంద్రబాబు. పెద్ద పెద్ద క్రైసిస్ని మేనేజ్ చేసిన వ్యక్తి. హుదూద్ తుఫాన్ కావచ్చు, మొన్న ఇక్కడ జరిగింది కావచ్చు, అవన్నీ ఆయన చేశాడు. కాబట్టి ఆయనకి క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్ ఎలా ఉంటుందో చంద్రబాబు తెలిసినట్టుగా ఏ రాజకీయ నాయకుడికి తెలియదు. అలాగే జరగగానే ఆయన వెళ్ళిపోయి సమగ్రంగా చేసి ఆయన ఇమ్మీడియట్ చర్యలు కొన్ని తీసుకున్నారు. అంటే కొంతమందిని బదిలీ చేశారు, ఎస్పీని, ఆ తర్వాత అక్కడ విజిలెన్స్ అధికారి, తర్వాత అక్కడున్న జాయింట్ ఈఓ గౌతమి వీళ్ళందరి మీద ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు. అట్లాగే ఒక ఇద్దరి మీద, అంటే గోశాల డైరెక్టర్ మీద హరినాథరెడ్డి మీద, తర్వాత రమణ కుమార్ డిఎస్పీని, వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశాడు. అట్లాగే బాధితులకు సంబంధించి బాధితులకి చనిపోయిన వాళ్ళకి 6 మందికి 25 లక్షలు ఇచ్చాడు. ఒక 33 మంది, ఇద్దరికి 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన ఇద్దరికి 5 లక్షలు ఇచ్చాడు. 33 మందికి స్వల్ప గాయాలతో ఉన్న వాళ్ళకి 2 లక్షలు ఇచ్చారు. తర్వాత వీళ్ళందరికీ కూడా ఫ్రీగా ఈ వైకుంఠ ద్వార దర్శనం చేయించడానికి ఆయన పురమాయించాడు. ఇలాగా ఆయన అంటే ఇమీడియట్ ఒకటి జరిగిన తర్వాత ఏమేమి చేయాలి అనేది పర్ఫెక్ట్గా చంద్రబాబు చేశాడు. అట్లాగే దీని మీద ఇప్పుడు సింగిల్ జడ్జితోనూ వాళ్ళతో విచారణకు కూడా ఆదేశించాడు. అంటే ఆయన ఏంటంటే ఇమీడియట్గా ఏం చేయాలి, కొంత టైం తీసుకొని ఏం చేయాలి, అట్లాగే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, ఇది కదా చేయాల్సింది. అది పర్ఫెక్ట్గా చంద్రబాబు చేస్తున్నాడు. కానీ ఈయన వచ్చేసరికి పవన్ కళ్యాణ్ దీన్ని కూడా తన అజెండాలోకి తీసుకొస్తున్నట్టుగా కనబడుతుంది. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషనల్ పదవి కాదు, అది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. అది ఒక గౌరవంగా ఇచ్చింది డిప్యూటీ సీఎం. ఆయన మంత్రి, బేసిక్గా ఆయన మంత్రిత్వ శాఖ ఇది కాదు. ఆయన అన్ని మంత్రిత్వ శాఖలకి ఎంటర్ అవుతున్నాడు. మొన్న కూడా కాకినాడకు పోవడం కూడా ఆయన పరిధి కాదు. అసలు ఆ షిప్ని ఈయనెవడు పోయి సీజ్ చేయడానికి, ఈయనకి సంబంధం ఏంటి? షిప్ సీజ్ అనేది అది ఇంటర్నేషనల్ షిప్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లాస్ ఉంటాయి. అవన్నీ ఆయనకి తెలిసినా కూడా ఆయన పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి ఆ దృశ్యాలని, ఆ సీన్లని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్లాన్గా వెళ్తున్నాడంటగా తెలుస్తుంది. అంటే చాలామంది చెప్తున్నది ఏమంటే గవర్నమెంట్లో మంచి జరిగితే మాత్రం నాకు కూడా బాగా ఉందని అంటున్నాడు, చెడ్డ జరిగితే మాత్రం నాకు భాగం లేదు, అది మీదే తప్పు అంటున్నాడు అనే ధోరణితో ఆయన వెళ్తున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి నిన్న కూడా పోలీసుల మీద తీవ్రంగా ఆయన విరుచుకుపడింది 2 సందర్భాల్లో. ఒకటి తొక్కిసలాట్లకు పోలీసులు కూడా ప్రధాన కారణం, అట్లాగే ఏఓ అండ్ జాయింట్ ఈఓ అడిషనల్ ఈఓ వీళ్ళిద్దరు కారణం. వెంకయ్య చౌదరి అండ్ శ్యామలరావు, ఈఓ శ్యామలరావు అండ్ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, వీళ్ళిద్దరు కారణం పేర్లు కూడా చెప్పేశాడు. వాళ్ళిద్దరు కారణమా కాదనేది
ప్రాథమిక విచారణలో ఆయన ఏమైనా విచారణ నివేదిక తీసుకున్నాడా? చంద్రబాబు గారు చెప్పాలి. ఈయనెందుకు చెప్పాడనేది విమర్శ. రెండోది పోలీసుల మీద కూడా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేశాడు. పోలీసులు లేరని. అది రెండోది. మూడవది తను ఉన్నప్పుడు తన అభిమానులు పెద్ద ఎత్తున ఓజీ, ఓజీ అంట ఇవన్నీ ఎగురుతుంటే